వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిటర్న్ అయ్యారు. హస్తినలో అమిత్ షా, నడ్డాలతో భేటీ అయ్యి అర్ధరాత్రి చర్చలు జరిపిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు. పొత్తు ఖాయమైనప్పటికీ సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అదలా ఉంటే చంద్రబాబు ఢిల్లీలో ఉన్న టైంలోనే సీఎం జగన్ సడన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరి ఎన్నికలకు సిద్ధమవుతుంటే సడన్ గా బీజేపీ కూడా వాటితో కలవడానికి రెడీ అయ్యింది. బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీ వెళ్లి సమావేశమై చంద్రబాబు పొత్తులపై చర్చలు జరిపి వచ్చారు. ఆ చర్చల్లో పొత్తు ఓకే అయిందని, సీట్ల లెక్కలే తేలాల్సి ఉందని టీడీపీ, బీజేపీ శ్రేణులు అంటున్నాయి. సీట్ల సర్దుబాటుకి 3 పార్టీల ప్రతినిధులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి చర్చించుకుని ఫైనల్ డెసిషన్ వెల్లడిస్తారంటున్నారు. అయితే 2014 పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసిన సీట్లతో పాటు అదనంగా మరిన్ని సీట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ సర్దుబాటు లెక్కలు ఎలా ఉంటాయో కానీ దానికంటే ముందే వైసీపీకి షాక్ ఇవ్వడానికి మిత్రపక్షాలు రెడీ అవుతున్నాయంటున్నారు. ఈ నెల 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపాలన్న అంశం ఢిల్లీ భేటీలో చర్చకొచ్చిందట. ఆ క్రమంలో సీఎం రమేష్ని లేదా సుజనా చౌదరిని బీజేపీ అభ్యర్థిగా బరిలో దించే అవకాశం ఉందంటున్నారు. అదలా ఉంటే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగొచ్చే టైంలోనే సీఎం జగన్ అక్కడికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రధానమంత్రి మోడీతో భేటీకి వెళ్లారని, ఈ భేటీ సందర్భంగా ప్రధానితో పోలవరం ప్రాజెక్టుకి రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధుల బకాయిల గురించి ముఖ్యమంత్రి చర్చిస్తారని వైసీపీ వర్గాలంటున్నాయి. నిధులు, అప్పులు, ఇతరత్రా అవసరాల కోసం ఈ 5 ఏళ్లలో జగన్ చాలాసార్లే ఢిల్లీ వెళ్లి వచ్చారు. అయితే ఇప్పుడు ఇలాంటి కీలక సమయంలో ఢిల్లీ వెళ్లడమే రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య పాత పొత్తులు పొడుస్తున్న టైంలో జగన్ ఢిల్లీ వెళ్లడం అందరిలో ఆసక్తి రేపుతోంది. గడిచిన 5 ఏళ్లుగా మోడీ సర్కారుకి విధేయంగానే ఉంటూ వచ్చారు జగన్. పార్లమెంట్లో బీజేపీకి పూర్తి స్థాయిలో సహకారం అందించారు. దాంతో ఎన్డీఏకి తెరవెనుక మిత్రుడిగా కూడా జగన్ ఫోకస్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ స్వయంగా ముందుకొచ్చి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న టైంలో జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం హాట్గా మారింది. సీఎం హస్తిన పర్యటన ఎందుకో ఏమో కానీ దానిపై వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చ మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టే చంద్రబాబు వెళ్లి అమిత్ షాను కలిశారు. మరి జగన్ ఎవరు పిలిచారని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అసెంబ్లీ వేదికగా కేంద్రం నుంచి నిధులు రావట్లేదని, ఇచ్చిన నిధుల్లో కూడా కోతలు పెడుతోందని మోడీ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు జగన్. దాంతో బీజేపీ బాసులు కోపం వచ్చి ఆయన పిలిపించుకున్నారేమో అన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తం మీద ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి.